అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆద్య టీవీ. ఈ వీడియో చూసే ముందైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఈరోజు అయితే మ్యాగీ ఎలా చేసుకోవాలో అయితే ఒకసారి చూసేద్దాం. మనకు కావాల్సిన పదార్థాలు ఇదిగోండి, మ్యాగీ, అలాగే మ్యాగీ మసాలా, ఒక చిటికెడన్ని తాలింపు గింజలు, అలాగే కొంచెం చిటికెడు కరివేపాకు. ఇదిగోండి ఈ మ్యాగీని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంపుకోవాలి. ఎందుకంటే పెద్దవి అయితే చిన్నపిల్లలు అలా తినలేరు కాబట్టి. ఇదిగోండి ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కళాయిని అయితే పెట్టుకొని, కళాయి వేడయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూను లేదా 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకున్న మ్యాగీ అనేది టేస్ట్ ఉండదు. ఆయిల్ వేడయ్యాక ఇందులో పప్పు దినుసులు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని లైట్గా వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగైతే కరివేపాకు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదిగోండి ఈ గ్లాస్ తోటి అయితే నేను ఒక 3 గ్లాసులు వాటర్ని అయితే తీసుకుంటున్నాను. మనకి వాటర్ కొంచెం ఎక్కువ కావాలన్నా మన ఇష్టం తీసుకోవచ్చు. నేనైతే ఒక 3 గ్లాసులు తీసుకుంటున్నాను. ఇదిగోండి దీంట్లో ఉప్పు అలాంటివి ఏమీ అవసరం లేదు, మ్యాగీలోనే ఉంటాయి కాబట్టి ఏం అవసరం లేదు, ఏం వేయాల్సిన అవసరం లేదు. ఈ వాటర్ని అయితే ఒక 2-3 నిమిషాలు బాగా మరగనివ్వాలి. వాటర్ అనేవి మరిగాయి కదా, ఇప్పుడు మనం ముందుగా మ్యాగీ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మ్యాగీని అయితే ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్లో అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చాలా ఈజీ ఈ మ్యాగీ చేసుకోవడము, కానీ అప్పుడప్పుడు తింటే బాగుంటుంది. డైలీ తింటే మ్యాగీ అనేది చిన్నపిల్లలు కూడా తినకూడదు. ఎప్పుడైనా ఒకసారి అయితే తినొచ్చు. మ్యాగీ అనేది లైట్గా ఉడికింది కదా, వాటర్ కూడా చూడండి కొంచెం తగ్గాయి కదా, ఇంకిపోతున్నాయి. ఇదిగోండి ఇలా ఒక 4-5 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మనకి మ్యాగీ మసాలా ఉంది కదా, మ్యాగీ వాటర్ అన్నీ ఇనికిపోయాయి కదా, ఇప్పుడు మ్యాగీ మసాలా అయితే వేసుకుంటున్నాను. మనకిది ఈ మ్యాగీ మసాలా తయారు చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ప్యాకెట్లు ఇస్తారు, ఆ ప్యాకెట్స్ అయినా వాడుకోవచ్చు. నేనైతే ఇదిగోండి మ్యాగీలో వచ్చిన ప్యాకెట్ మసాలానే వేస్తున్నాను. ఈ పొడి మొత్తము ఈ మ్యాగీలో అయితే కలిసిపోయేటట్టు కలుపుకుంటున్నాను. బాగా మిక్స్ అయింది కదా, మ్యాగీ అనేది చూడండి వాటర్ ఏం లేకుండా ఇంకిపోయి బాగా తయారైంది మ్యాగీ అనేది. చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. లైట్గా వేడి మీద తింటేనే బాగుంటుంది, ఇది చల్లబడితే బాగుండదు మ్యాగీ అనేది. అందుకనే అప్పటికప్పుడు తయారు చేసుకొని తింటే బాగుంటుంది. మ్యాగీ అనేది రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి ఎలా ఉంటుందో. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోస్ అయితే, నా వీడియోస్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.